అంటే అజిత్ మామ మీద అయితే ఒక క్రేజీ ప్రాంక్ చేయబోతున్నాం అనమాట సృజనతోని. ప్రాంక్ ఏంటంటే ఫ్లర్టింగ్ ప్రాంక్ అనమాట. సృజన మామని మ్యాన్స్నోస్ మామని ఫ్లర్ట్ చేయబోతుంది ఈరోజు సృజన. లేదు, నాకు మిమ్మల్ని బ్రో అని పిలవాలని లేదు, మీతోని బ్రో అని పిలిపించుకోవాలని లేదు నాకు. సర్లేండి అక్క అంటారు బ్రో, అక్క అంటారు. గుండెలోన చెప్పలేని బాధ ఏనా? వీడియో మీతో చేద్దామని ఎప్పటి నుంచి అనుకున్నాను కానీ వీలు అవ్వలేదు. పెద్ద డ్రామాటిక్ డ్రామాలో ఉంది బ్రో, ఇదే కొంచెం తేడా కొడుతుంది. మందు వీడియో పక్కన పెట్టేస్తే, ఆల్కహాల్ పక్కన పెట్టేస్తే, అంటే మిగతా టాలెంట్ ఏదైతే ఉందో మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ టాలెంట్ కానీ అంటే నాకైతే మంచిగా అనిపించింది. బాగా బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. సరే సర్లే బ్రో, నేను వస్తాను పైకి వచ్చాను. మోహిత్ వాళ్ళతో మాట్లాడదు. ఎందుకు? ఏం చెప్పొద్దు, తనకు తెలీదు, తనకు తెలీదు, తనకు తెలీదు. చెప్పకు ఖాళీ చేయాలంట, మేము ఖాళీ చేయాలండి. పెద్ద యాక్టర్ బ్రో ఇప్పుడు చూసాం ఆయన చెప్పు పబ్జి ఆడుకున్నాడు. చెప్పవా మళ్ళీ ఏమన్నా మళ్ళీ మధ్యలో వీడియో వెళ్ళిపోతాం కదా, ఆడ పోయింది అప్లోడ్ చేసింది 5 గంటల కాలము, ఆ పోయింది 2 లక్షలు, వీడియో వైరల్ అయిపోయిందంట. అప్పుడే ఏమన్నా తెలుసా, వచ్చేటప్పుడు ఆయనకు నేను కూతురులాగా ఉంటా, ఆయనకు నేనేమి ఇష్టం, నాకేమైనా ఇష్టం అని అన్నాను. మేమే ప్లీజ్ హలో వాట్స్ మై సైడ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే అజిత్ మామ మీద అయితే ఒక క్రేజీ ప్రాంక్ చేయబోతున్నాం అనమాట సృజనతోని. ప్రాంక్ ఏంటంటే ఫ్లర్టింగ్ ప్రాంక్ అనమాట. సృజన మామని మ్యాన్స్నోస్ మామని ఫ్లర్ట్ చేయబోతుంది ఈరోజు సృజన. పెద్ద టాస్క్ అని చెప్పాలి సృజనకి అయితే. సో ఎందుకు ఈ టాస్క్ ఓన్లీ సృజనకి ఇస్తున్నాం అంటే, ఈరోజు మామ సృజన కలిపి ఒక రీల్ చేశారనమాట. చాలా మంచిగా వచ్చింది ఆ రీల్. సో మా ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన సైడ్ చూడడం కానీ చాలా క్యూట్గా రొమాంటిక్గా. అరే ఆ సైగా చూసినావా భలే వేసింది అనమాట సృజన. సో ఈరోజు ఇప్పుడు సపోజ్ మీరు జస్ట్ ఒక 2 పరిచయాలు జస్ట్ అప్పుడు రీల్లో కాంటాక్ట్ అని, ఇప్పుడు నైట్ అయింది, జస్ట్ మా ఫోన్ చేస్తారు, జస్ట్ మామ ఏం చేస్తున్నావు, మామ అనుకు నువ్వు, మేము అంటాం అట్లా అజిత్ అన్న పేరు. అజిత్ ఏం చేస్తున్నావు, రీల్ చూసావా, చాలా బాగుంది, చాలా క్యూట్ వచ్చింది, నీకెలా అనిపించింది? నాకైతే అదే చూస్తుండిపోయినా, నేను అట్లనే చూస్తున్నా రీలు, నేను టెరెస్ మీదకి వచ్చి మాట్లాడుతున్నా, నువ్వు ఫ్రీ ఉన్నావా అదే ఆ బ్రో ఏమో నన్ను బ్రో అని పిలుస్తారు అనమాట. ఈసారి నుంచి బ్రో పిలువకు అని చెప్పు. సో ఇట్లా ఫ్లడ్ చేయి, మేము కూడా మామ నిజస్వరూపం తెలుసుకోవాలనుకుంటున్నాం, ఓకేనా? సో గైస్ నేనే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ వీడియో గురించి. చలో రీల్ చేసేటప్పుడు నంబర్ తీసుకోను. రైట్ 517 మొత్తం చెప్పేస్తాను. చాలా మంచిగా మాట్లాడు, అంటే ఫ్రెష్లో ఉన్నాను. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీ. చచ్చి అన్న నంబర్ అనుకుంటాడా? మీరు డయల్ చేస్తున్న నంబర్ ఏంది అతనే చేస్తున్నారు. హలో, నేను అజిత్, నేను సృజనని. బ్రో అనద్దు, మీరు నన్ను బ్రో అనద్దు అంటున్నాను, సృజననే పిలవండి. మళ్ళీ ఎవరితో చెప్పద్దు. లేదు, నాకు మిమ్మల్ని బ్రో అని పిలవాలని లేదు, మీతోని బ్రో అని పిలిపించుకోవాలని లేదు నాకు. సర్లేండి అక్క అంటారు బ్రో, అక్క అంటారు. గుండెలోన చెప్పలేని బాధ ఏనా?
తెలిసిన వాళ్ళని కూడా అక్క అని అంటారు అంటే నా కాదు, నేను మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి మళ్ళీ ఎవరితో చెప్పద్దు ప్లీజ్. చెప్పండి ప్రామిస్గా ఎవరు చెప్పరు కదా? మీరే చెప్పండి అదేం చెప్తే కదా. అంటే ఈరోజు రీల్ పోస్ట్ చేసాం, నిన్న వీడియో చేసాం కదా, అవును అది చాలా మంచిగా వెళ్ళింది. అండ్ మీకు ఎప్పటి నుంచో ఓకే అంటే ఓకే మినిమం టు మినిమం వెళ్ళింది కదా, అవును అనుకునే టార్గెట్ కాకపోయినా సరే వెళ్ళింది కదా అట్లీస్ట్. ఆ వీడియో చేయకుండా అయితే తెలుసు కదా దాని రిజల్ట్ ఏంటని. అవునవునవును, ఇంకా 6 hours అయింది. ఓకే రీల్ కోసం కాదు కానీ ఒకవేళ మీరు రీల్ అడగకపోయింటే నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను ఎప్పటి నుంచో. అంటే మీకు డాన్స్ వచ్చు కదా. నాకు డాన్స్ వచ్చింది మీకే తెలుసు. అంటే రీల్స్లో చూసాను, అంటే 9 వాళ్ళతో చేశారు కదా మీరు. అవునవును సో వాళ్ళతో చేయకముందే నేను మీతో అడుగుదాం అనుకున్నాను. అంటే ఇలా చేసిన తర్వాత మీరు రీల్ చూసిన తర్వాత అడుగుదాం అనుకున్నాను. వీడియో మీతో చేద్దామని ఎప్పటి నుంచి అనుకున్నాను కానీ వీలు అవ్వలేదు. పెద్ద డ్రామాటిక్ డ్రామాలో ఉంది బ్రో, ఇదే కొంచెం తేడా కొడుతుంది. ఎవరిలో ఫోన్ చేయించారా లేకపోతే నేను టెర్రస్ పైన ఉన్నాను బ్రో. బ్రో ఒక అంటే యాక్చువల్ నైట్ మందు వీడియోలు, ఆ మందు వీడియోలకి నేను చేసేది ఆల్కహాల్ పక్కన పెట్టేస్తే మీకు టాలెంట్ చూసి మీ టాలెంట్ చూసి నేను మెసేజ్ చేద్దాం అంటే నేనే ముందు అడుగుదాం అనుకున్నాను. బ్రో మా టాలెంట్ ని ఎవరు అమ్మాయికి వర్కబుల్ గా లైక్ చేసే అంత వీడియోస్ కాదు ఇవన్నీ. కొంచెం మార్చి కొంచెం బీటెక్ అయిపోయిన వాళ్ళు, లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు నవ్వుకుంటే లైక్ చేసి అమ్మాయి లైక్ చేసారని నేను నిజనమ్మా. మందు వీడియో పక్కన పెట్టేస్తే ఆల్కహాల్ పక్కన పెట్టేస్తే అంటే మిగతా టాలెంట్ ఏదైతే ఉందో మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ టాలెంట్ కానీ అంటే నాకైతే మంచిగా అనిపించింది. బాగా 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 పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. చిట్టి నైని లేదు వాళ్ళెవ్వరూ నా పక్కన లేరు. నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. అంటే ఈ టీం అందట్లో నేను ఒక్కనే సోలోను కాబట్టి నన్ను ఇంటికి ఇచ్చి వీడియో పోతామని చెప్పి బ్రో వీడియో నాకు వీడియో ఏం లేదు సీరియస్గా వీడియో ఏం లేదు. నేను మీరు ఎవరికి చెప్తానంటే మీకు చెప్తానని ఫోన్ చేశాను నేను, అందుకే మీకు ముందుగా అడుగుతున్నాను. అంటే నాకున్న ఫీలింగ్ మీకు చెప్దాం అనుకుంటున్నాను, మీకు ఫస్ట్ డేనే చెప్దాం అనుకున్నాను. ఎవరు వీడియో ఏ వీడియో అసలు ఎవరు వీడియోస్ ఏం చేయట్లేదు ప్రామిస్ గా, మీరు నమ్మచ్చు నన్ను. మనం మీమర్ లాంటి వాళ్ళం, ట్రోల్ లాంటి వాళ్ళం, మన మీదనే మీమ్స్ ట్రోల్ చేస్తారక. నేను సీరియస్ గానే చెప్తున్నాను ప్రామిస్ గా. అంటే నిజంగా చెప్తున్నాను, అసలు ఎవ్వరూ లేరు నా పక్కన. నేను ఒక్కదాన్నే ఉన్నాను, అది కూడా సీక్రెట్కి వచ్చి మాట్లాడుతున్నాను. కావాలంటే మీరు పైకి వచ్చి చూడండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మరి పైకి రమ్మంటే రాదు. అసలు వాళ్ళు ఎవ్వరూ లేరు, ఇందాకంతా ఉన్నారు వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయాక ఫోన్ చేస్తున్నాను. ప్రాంక్ ఏం లేదే, మేము ఇందాకంతా వాళ్ళతో మాట్లాడాను నేను వాళ్ళు ఉన్నప్పుడు. ఇంకా దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. సరే వాళ్ళకి ఏదో వర్క్స్ ఉన్నాయి, రేపు ఏదో వీడియోస్ ఏవో ఉన్నాయంటే చేసుకోవడానికి కిందకి వెళ్ళిపోయారు. ఏమో కిందకి వెళ్ళిపోతాం, రేపు మాకు వర్క్ ఉందని చెప్పారు. కిందకి వెళ్ళి చూడండి కావాలంటే. ఎందుకు ఏం చెప్పొద్దు, తనకు తెలీదు. ప్లీజ్ మీరు పెంట చేయకండి, నిజంగా తనకు తెలీదు ప్లీజ్.
మళ్ళీ మీరు పెంట చేస్తే మేము ఖాళీ చేయాల్సి వస్తుంది మీ వల్ల. బ్రో ఏం టాలెంట్ వాడుతున్నావు బ్రో. టాలెంటా? ప్రామిస్గా ఎవ్వరు లేరు నా పక్కన, నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను. నాకు నిజంగా మీరంటే చాలా ఇష్టమా. నవ్వుతున్నారు ఎందుకు? అంటే నా ఫీలింగ్స్ మీకు అంత కామెడీగా ఉన్నాయా? నేను ఆ బ్యాచ్ కాదు, కాకపోతే మీరంటే ఫీలింగ్ ఉందని ఒక మాట చెప్దామని కాల్ చేశాను. ఫ్రాంకా? కాదు అసలు, కానే కాదు, నీకు అర్థం కావట్లేదు. నీకు ఇంట్రెస్ట్ లేదు, నో ప్రాబ్లం కానీ ఎవరు చెప్పగలరు. అతను పైకి వచ్చేయాలంట లోపల. నెక్స్ట్ టైం నేను ఎయిట్ నంబర్ ఆయన మీరు డయల్ చేస్తున్న నంబర్ ఈసారి ఏం చేద్దాం, లేపలేదు అనుకో డైరెక్ట్ కింద, ఇంకోసారి ఈసారి లేపలేదు అనుకో డైరెక్ట్ కిందికి వెళ్ళిపోదాం. కెమెరాని సైడ్కి వెళ్ళి డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఇంటికి వచ్చి ట్రోల్ చేస్తానని మేము చేస్తానని చెప్పి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి. కాదు కాదు, మీరు ఎవరికి చెప్పొద్దు, మీరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఎవరికి చెప్పొద్దు అనేసి నేను మీకు కాల్ కంటిన్యూగా చేస్తున్నాను. మళ్ళీ వచ్చేస్తే, మళ్ళీ నా పక్కకి ఎవరైనా వచ్చేస్తే మళ్ళీ మీతో మాట్లాడడం అవ్వదు కదా. చెప్పి ప్రాంక్ చేయడం అంత ఏం లేదు బ్రో, ఇదంతా ప్రాంక్. ప్రాంక్ కాదు, నా పక్కన ఎవరు లేరు ప్రామిస్ గా. మీరు ఇందాక పైన అన్నారు, కిందికి వచ్చిన మీ రూమ్కి వచ్చి చూసిన ఇద్దరు ఒకరే ఉన్నారు. నేను పైకి వచ్చి చూస్తే మీరు మరి పైన లేరు, పైన ఉన్నా చెప్పినావు. టెర్రస్ పైన? టెర్రస్ పైన బ్రో ఉండేది. మీరు హలో టైం వేస్ట్ బ్రో, కంటెంట్ రాదు. కిందికి రా అని చెప్పు. కిందికి వెళ్దాం, నువ్వే వెళ్ళి సర్ప్రైజ్. కెమెరా ఉన్నా పర్లేదు, ఏం చేస్తారు ఏంటి అజిత్ నువ్వు ఇట్లా చేస్తున్నావు, నేను ఇంత ఓపెన్ గా చెప్తుంటే నా ఫీలింగ్స్ అని కిందికి వెళ్ళి వచ్చాను. వస్తుంది ఆ చిట్టి వచ్చి నాకేం తెలుసు, నేను అన్నం తింటున్నానా? అవును ఫోన్ చేస్తే సరే ఉండు. మోహిత్ బ్రో ఉండు బ్రో. మోహిత్ చెప్పకు, మోహిత్ చెప్పకు ఖాళీ చేయాలంట. మేము ఖాళీ చేయాలండి. పెద్ద యాక్టర్ బ్రో ఉంటున్నా. ఇప్పుడు చూసాం మోహిత్ ఏం చెప్పు, పబ్జి ఆడుకున్నాడు. ఒకటి ఏంటంటే ఇది అన్నకు కూడా తెలుసు ఆల్రెడీ. నాకు అప్పుడు అందుకే కదా మీరు షూట్ చేయమని చెప్పింది. నేను టెర్రస్ పైన ఉన్నాను, నేను ఇక్కడికి వచ్చే లేదు. నాకు అప్పుడు బా నా మీద పెద్ద స్కెచ్ చేసినారా మీరు. నాకు నీకు డౌట్ రాలా ఈ ఖైదీల మీదనే. చెప్పవా మళ్ళీ ఏమైంది మళ్ళీ మధ్యలో వీడియో వెళ్ళిపోతాం కదా, ఆడ పోయింది అప్లోడ్ చేసింది 5 గంటల కాలము, ఆ పోయింది 2 లక్షలు వైరల్ అయిపోయిందంట అప్పుడే. ఏ సృజన ఏం చేస్తున్నావు? దా మాట్లాడు మామతోని, ఫోన్లో మాదు. ఫస్ట్ ఫోన్ వస్తాను భయపడిన వీడియో కొట్టకన్నా బాగుండు కదా స్వామి. ఏంటి ఎప్పటికైనా వీడియో కొట్టకుండా అయిపోయింది కదా నీతో అనుకున్నాడంట. అంటే కొందరు హ్యాండ్ ఇచ్చారు మా వీడియోలు చేద్దాం అంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ అడిగినా, అంటే మాతో చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. వాడితే ఏంది మందు వీడియోలు చేసేవాడు, వాడితే ఏం చేసేది అన్నట్టు ఒక ఫీలింగ్. ఎవరో పక్కన వాళ్ళు ఎప్పుడు అడిగినా అంటే ఇప్పుడు నాకు ఏమని ఒక్క క్షణంగా నిజమనిపోలే. ఏ అంత బాగా యాక్ట్ చేయలేవు. అంటే ఆమెకు నాకు ఏ రాపు లేదు మా, అసలు నాకు అంత తెలీదు. ఇప్పుడు చెప్పదేమాట గాడ్ బ్లెస్ యు అంటాను. ఏమన్నా తెలుసా, వచ్చేటప్పుడు ఆయనకు నేను కూతురులాగా ఉంటే ఆయనకు నేనేమి ఇష్టం, నాకేమైనా ఇష్టం అని అన్నాను. మేమే ప్లీజ్ కానీ మంచిగా చూపించాను కదా బ్రో వీడియోలో, బాగానే మంచిగానే ఉంది కూతురు. ఆ రీల్ తీసుకునే వీళ్ళు చేయమని చెప్పారు.
తెలుసు అందుకే నేను బ్రోతో స్టార్ట్ చేసా. నన్ను బ్రో అంటారని తెలుసానే. పొద్దు నుంచే ట్రోల్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. అంతేలే, కొత్త వాళ్ళు వచ్చే పాత వాళ్ళు మర్చిపోతారులే. అవునా? నమ్ముతున్నావు అక్క? నమ్ముతా. నువ్వు అన్నావంటే నమ్ముతా పక్క. సో గైజ్ ఎనీవే ఈ ఈ కాన్సెప్ట్ అంతా నాదే అనమాట. నీది కాదు, నాది. సరే, నేను వచ్చి అడగడం వల్ల అయ్యింది. సరే నాయన తర ట్రోలర్ల మీద ట్రోలర్ మీదనే ప్రాంకులు చేసేది. సో ఎనీవే సో గైజ్ ఇంకొక కొత్త వీడియోలో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.